సంక్షేమంలోనూ ఆర్థిక అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేయగల సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బద్వేల్లో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో అన్న కార్యక్రమం ఆటో వర్కర్ల మధ్య ఒక పండుగ వాతావరణం తలపించింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అన్నట్టుగా దూసుకుపోతుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకంలో భాగంగా శనివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదకూరు రోడ్డు టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఆటో వర్కర్లంతా కలిసి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖాదీ గ్రామీణ ఇండస్ట్రియల్ స్టేట్ చైర్మన్ కేకే చౌదరి, ఆర్డీఓ చంద్రమోహన్, బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్బీఐ డిగ్రీ కళాశాల ఆడిటోరియం హాల్లో ఆటో కార్మికులతో కలిసి అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు ఆటో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని 1268 మంది లబ్ధిదారులకు గాను 17,18,40,40,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ యొక్క ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆ కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఇక్కడ దాదాపు మనకు 12,668 మంది మనకు ఇక్కడ ఫైనలైజ్ కావడం జరిగింది. సో ఈ 7 మండలాల నుంచి సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకంతా కూడా సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సహాయంగా వాళ్ళకు ఆర్థిక సమస్యలు తీర్చేదానికి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది. సో ఈ కార్యక్రమం కింద ప్రతి ఆటో డ్రైవర్కు అలాగే మ్యాక్సీ క్యాబ్ అలాగే ఈ ఆటో రిక్షా వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్ మిత్రులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ సేవలు ప్రతి ఆటో డ్రైవర్కి ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఓనర్ కమ్ డ్రైవర్ అయినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 15,000 ఆర్థిక చేయూత. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా, ఫిట్నెస్ చేయించుకోవాలన్నా ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. తద్వారా పబ్లిక్ కూడా ఉపయోగం. ఎందుకంటే ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ మ్యాండేటరీగా ఉండాలి. సో దానికి అంత ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా సొసైటీకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ డ్రైవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ చేసుకుని తద్వారా అందరికీ ఉపయోగపడాలి, తమకు తాము ఉపయోగపడాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది అన్నమాట. అది వాహన డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే వాహనం ఎక్కిన వారు అవ్వచ్చు, బయట వారు అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీలో ఉండాలి. వ్యాలిడిటీలో ఉండాలంటే ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవాలి. ఈరోజు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ భారంగా ఉంది. సో ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు. సో అందరూ దీన్ని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగా డ్రైవర్లకి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డ్రైవర్లకు సేవలో కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో దాదాపు 1268 మంది డ్రైవర్లకు ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన ఈరోజు వారి ఖాతాల్లో ఈ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,90,000 డ్రైవర్లకి దాదాపు 430 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు డ్రైవర్లకి ఈ కూటమి ప్రభుత్వం కానుకగా అందిస్తుంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు రితేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక అధికారులు ఆర్టీఓ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అందరి సమక్షంలో ఈరోజు డ్రైవర్లకి ఈరోజు కానుకగా ఇస్తున్న ఈ పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. భవిష్యత్తులో మరిన్ని ఆటో
కార్మికులకు కానీ డ్రైవర్లకు కానీ కూటమి ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు కానీ అన్ని విధాలుగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటారని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్స్ అందరికీ 15,000 వేతనం ఈరోజు విడుదల చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు మనం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక 1,268 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు ముందే సూపర్ 6 పథకాల ప్రకారం అన్నీ అమలు చేసుకుంటూ పోతున్నాం. ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం క్రమవారీగా ఆ రోజు ఫ్రీ బస్సు లాంచ్ చేసిన రోజే చెప్పాము ఆటో డ్రైవర్కి త్వరలోనే దీన్ని ఒకటి పరిష్కరించి ఈ విధానంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా కొద్దిమంది ఏమైనా అప్లికెంట్స్ ఉన్నా వాళ్ళు రిజెక్ట్ అయినాక వాటిని పునర్పరిశీలించి ఏమైనా రావాల్సిన వాళ్ళకి ఏర్పాటు చేసి చేస్తామని ఈ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఇదే విధానంగా ముందు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా గతంలో పాలనలో ఎన్నో కేసులు కట్టి ఆటో డ్రైవర్లు అందరినీ వేధించినారు. ఆ విధంగా ఎక్కడా లేకుండా ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ కానీ లేకపోతే యంత్రాంగం కానీ ఈరోజు అధికారులు కానీ అందరూ విధానంగా ఆర్టీఎల్ కానీ ఈజీగా ఉంది. ట్యాక్స్ కానీ ఏది ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్లు హాయిగా ఈరోజు సురక్షితంగా ప్రయాణికులందరికీ మేలు చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన వేతనం కొద్దిగా మేము ఏదైనా వాళ్ళకి సహాయపడేదానికి ఇది అందజేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ పథకాన్ని మంచిగా ఉపయోగం చేసుకోవాలని